अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाई वल मुरसलीन नबियना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర 7వ భాగంలో మనము ప్రవేశించాము. 6వ భాగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ యాత్రలో భాగంగా ఆకాశాలపైకి వెళ్ళి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద నుండి కానుకలు తీసుకొని వచ్చారు. ఈ ప్రయాణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక విషయాలు చూశారు. అవన్నీ వివరాలు మనము గత భాగంలో వివరంగా విని ఉన్నాము కదండి. ఇక ఆ తర్వాత జరిగిన విషయాలు ఇన్షాల్లా ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. మేరాజ్ యాత్ర ముగిసిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉన్నప్పుడు హజ్ సమయం వచ్చింది. హజ్ సమయం వచ్చినప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి మక్కాకు ప్రజలు వస్తూ ఉన్నారు. మదీనా, యస్రిబ్ అని ఆ రోజుల్లో పిలిచేవారు. అక్కడి నుండి కూడా ఒక 6 మంది యువకులు మక్కాకు వచ్చి ఉన్నారు. ఒక మైదానంలో వారు రాత్రిపూట బస చేసి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని, అలీ రజియల్లాహు అన్హు వారిని వెంటబెట్టుకొని ఎవరైనా కనిపిస్తే వారికి వెళ్ళి దైవ వాక్యాలు వినిపించాలని తిరుగుతూ ఉంటే చప్పుడు విని ఆ 6 మంది యువకుల వద్దకు వెళ్ళి దైవ వాక్యాలు వినిపించడం జరిగింది. వారు అప్పటికే మదీనా పరిసరాలలో నివసిస్తున్న యూదుల నోట ప్రవక్త రాబోయే సమయం ఆసన్నమైంది, ఆయన రాగానే ఆయనను విశ్వసించి ఆయన ఆధ్వర్యంలో మేము మీ మీద దాడి చేసి మేము జయకేతనం ఎగిరిస్తాము, మిమ్మల్ని మా అధీనంలోకి తీసుకుంటాము అని పదే పదే హెచ్చరికలు చేస్తూ ఉండటాన్ని వారు కళ్ళారా చూసి చెవులారా విని ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి ఇక్కడ ఆ 6 మందిని కలిసి దైవ వాక్యాలు వినిపించారో వెంటనే వారు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని పరస్పరం చర్చించుకుంటూ, చూడండి యూదులు మనకు పదే పదే ప్రవక్త వచ్చి ఉన్నాడు, సమయం అయింది చెప్తూ ఉన్నారు కదా, ఇదిగో ఆ ప్రవక్త ఈయనే. కాబట్టి యూదుల కంటే ముందు మనమే ప్రవక్తను విశ్వసించి ప్రవక్త శిష్యులుగా మారిపోవటం మంచిది కదా అని వారు 6 మంది కూడా అల్హమ్దులిల్లా ఇస్లాం స్వీకరించారు. ఆ 6 మంది ఇస్లాం స్వీకరించిన తర్వాత అక్కడి నుండి మదీనాకు, యస్రిబ్ అని ఆ రోజుల్లో పిలిచేవారు, ఆ యస్రిబ్ ప్రదేశానికి వెళ్ళిపోయారు. హజ్ ముగిసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఆ యస్రిబ్ లో ప్రజలందరికీ కూడా మనం ఎదురు చూస్తున్న ప్రవక్త వచ్చేశాడు, ఆ ప్రవక్త మక్కాలో ఉన్నాడు అని అందరికీ తెలియజేశారు. ఆ ప్రకారంగా మనం ఎదురు చూస్తున్న ప్రవక్త మక్కాలో వచ్చి ఉన్నాడన్న విషయము మదీనా మొత్తము, యస్రిబ్ మొత్తము పాకేసింది. 1 సంవత్సరం గడిచిపోయిందండి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ హజ్ సమయం వచ్చింది. మళ్ళీ హజ్ సమయం వచ్చినప్పుడు ఇక్కడ ఇస్లాం స్వీకరించిన వారు 6 మంది తిరిగి వెళ్ళారు కదా, ఆ 6 మందిలో నుంచి 5 మంది, ఆ 5 మందితో పాటు మరొక 7 మంది, మొత్తం 12 మంది మళ్ళీ హజ్ కోసము వచ్చారు. మరుసటి సంవత్సరం వారు వచ్చి ఉన్నారన్న విషయము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలిసి మక్కా వారి కంటపడకుండా అకబా అనే
ఒక లోయలో మనము రాత్రిపూట కలుద్దాము అని ప్రవక్త వారు తెలియజేయగా, అదే ప్రకారంగా లోయలో రాత్రిపూట అక్బా అనే లోయలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ 12 మందితో వెళ్ళి కలిసి మాట్లాడారు. ఆ 12 మంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసిన విషయం ఏమిటంటే, ఓ దైవ ప్రవక్త, మీ గురించి యస్రబ్ లో మనము అందరికీ తెలియజేశాము. ఇదిగో మాతో పాటు 7 మంది కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు వచ్చారు. మీరు వీరికి కలిమా పఠించి ఇస్లాంలోకి ఆహ్వానించండి అని చెప్పగా, ప్రవక్త వారు వారందరితో ప్రతిజ్ఞ చేయించి సాక్ష్యవచనము కల్మా చదివించి ఇస్లాంలోకి వారిని ఆహ్వానించారు. ఇదంతా జరిగిన తర్వాత ఆ 12 మంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఒక కోరిక కోరారు. ఓ దైవ ప్రవక్త, మేము మీతో ఒక కోరిక కోరుతున్నాము. అది ఏమిటంటే, మీరు మీ ఒక ప్రతినిధిని మాతో పాటు యస్రిబ్కి పంపిస్తే ఆయన వచ్చి మీ గురించి ఇస్లాం గురించి అక్కడ ప్రజలకు కొన్ని విషయాలు వివరంగా వివరిస్తే మేము ఇన్షా అల్లా ఆశిస్తున్నాము చాలా మంది అక్కడ ఇస్లాం స్వీకరించే వారు ఉన్నారు అని తెలియజేశారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ 12 మందితో, మీరు హజ్ ముగిసిన తర్వాత మీతో పాటు నేను ఒక నా శిష్యుడిని పంపిస్తాను అని వాగ్దానం చేశారు. అలాగే హజ్ ముగిసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లామియా చరిత్రలో ప్రథమంగా ఒక ప్రతినిధిని యస్రిబ్ కు, మదీనా అంటున్నాము కదా, ఆ యస్రిబ్ కు పంపించారు. ఆయన పేరు ఏమిటంటే, ఆయన పేరు ముస్అబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అన్హు. అల్లాహు అక్బర్. ఆ గౌరవం ఆయనకు దక్కిందండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరపున ఇస్లామియా చరిత్రలో మొదటి ప్రతినిధిగా ఆయన మక్కా నుండి యస్రిబ్కి వెళ్ళారు. యస్రిబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. ముఖ్యంగా అక్కడ తెగలకు సంబంధించిన సర్దారులు, నాయకులు ఉంటారు కదండి, వారి ముందర కూడా దైవ వాక్యాలు ఆయన ప్రణాళిక ప్రకారము చాలా చక్కగా వివరించారు. ఆయన నోట దైవ వాక్యాలు విని ఇస్లాం గురించి తెలుసుకొని తెగల సర్దారులు, నాయకులు సైతము కల్మా పఠించి ఇస్లాం స్వీకరించారు. నాయకులు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఆ తెగలోని ప్రజలందరూ కూడా ఇస్లాం స్వీకరించారు. ఆ ప్రకారంగా ఇంచుమించు 80-90 మంది ఒక సంవత్సరం లోపల అల్హమ్దులిల్లా ఇస్లాం స్వీకరించేశారు. మళ్ళీ హజ్ సమయం వచ్చిందండి. మళ్ళీ హజ్ సమయం వచ్చినప్పుడు ఆ ఇస్లాం స్వీకరించిన 89 మందిలో నుంచి ఇంచుమించు 73 మంది చూడండి, 73 మంది మళ్ళీ హజ్ కోసం వచ్చారు. దారిలో వారు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఏమండి, మక్కాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మక్కా వాసులు రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కదా, మరి ఆయనను మేము అలాగే ఇబ్బంది పడుతూ ఉండేటట్లు మక్కలను వదిలేద్దామా? మన మన మదీనాకు, మన యస్రిబ్కి ఆయనను ఆహ్వానించి అక్కడ మనము ఆయనతో పాటు సురక్షితంగా ఉంటే బాగుంటుంది కదా. ప్రవక్త వారికి యస్రిబ్కి పిలిచి యస్రిబ్ లో ఆయన కోసము ఒక మంచి వాతావరణము ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా. ప్రవక్త వారిని మనం అలాగే వదిలేయాలా? ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే మనం అలాగే ఉండిపోవాలా అని పరస్పరం మాట్లాడుకుంటూ వచ్చారు. మొత్తానికి మక్కాకు వచ్చారు. హజ్ సమయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ అదే అక్బా అనే లోయలో రాత్రిపూట రహస్యంగా మక్కా వాసుల చెవిలో పడకుండా, వారి కంట పడకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఒక ప్రతిపాదన పెట్టారు. ఓ దైవ ప్రవక్త, ఇక్కడ మీకు ఇబ్బంది ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఎందుకు ఉంటారండి? మనము అల్హమ్దులిల్లా మదీనాలో యస్రిబ్ లో మీకోసము సురక్షితమైన ప్రదేశము, వాతావరణము ఏర్పాటు చేస్తాము, మీరు అక్కడికి వచ్చేయండి అయ్యా అని కోరారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ రేపు కలుద్దాము అని వెళ్ళిపోయారు. మరుసటి రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు అబ్బాస్ రజియల్లాహు వారు ఆయన కూడా వచ్చారు. అయితే అప్పటి వరకు ఆయన ఇస్లాం స్వీకరించలేదు అని కొంతమంది ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. కాకపోతే పినతండ్రి అవుతారు కాబట్టి ఆయన వెంట వచ్చారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన ఎల్లప్పుడూ అండగా ఉండేవారు. ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఈ 73 మంది ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వారి ముందర ఒక విషయాన్ని ప్రకటించారు. చూడండి, మీరు ప్రవక్తను మీ ప్రదేశానికి ఆహ్వానిస్తున్నారు. అయితే గుర్తుంచుకోండి, మీరు ఏం కోరుకుంటున్నారో తెలుసా? ఆయన ఈ ప్రదేశాన్ని వదిలేసి అక్కడికి వస్తే, ఆయన అక్కడ వచ్చారన్న విషయం తెలుసుకున్న తర్వాత గిట్టని కొంతమంది మీ మీద దాడి చేయవచ్చు. ఎందుకు మీరు ప్రవక్తకి ఇక్కడ చోటు ఇచ్చారు అని. మరి దానికి మీరు సిద్ధమేనా? అక్కడ ఎవరైనా మీ మీద దాడి చేస్తే మీరు ప్రవక్తకు రక్షకులుగా నిలబడతారా? లేదు, మీరు ఆయనను ఒంటరిగా వదిలేసి మీ ఇళ్లకు మీరు పారిపోతారు, మీ ఇళ్లలో మీరు దాక్కుంటారు అనేటట్లయితే ప్రవక్తను మీతో పాటు తీసుకెళ్ళకండి, ఆయన ఇక్కడే సురక్షితంగానే ఉన్నారు, ఇక్కడే ఉంటారు అని చెప్పారు. అప్పుడు ఆ 73 మంది ఏమన్నారంటే, లేదండి, మా ప్రాణాలను తెగించి మేము ప్రవక్తకు అండగా నిలబడతాము, సహకరిస్తాము అని ప్రతిజ్ఞ చేశారు, వాగ్దానము చేశారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, చూడండి, నేను అల్లా అనుమతి దక్కిన తర్వాతే రాగలను, అంతకు ముందు నేను రాలేను అన్నారు. అయితే ఒక వ్యక్తి ఏమన్నారంటే, ఓ దైవ ప్రవక్త, మీకోసం మేము ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాము. అయితే మా తరపు నుంచి కూడా ఒక సందేహం అయ్యా, అదేమిటంటే, మీరు అక్కడికి వచ్చిన తర్వాత మేము ప్రపంచంతో పోరాడటానికి సిద్ధమైపోతాం, కానీ కొద్ది రోజుల తర్వాత మీరు మళ్ళీ బలపడిపోయిన తర్వాత మమ్మల్ని మీరు ఒంటరిగా వచ్చేసి మేము ఒంటరి వారం అయిపోతాము కదా, వాగ్దానం చేశారు. ఈ మాట బాగా గుర్తుంచుకోండి మిత్రులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాగ్దానం చేశారు, ఇక్కడి నుండి నేను మదీనాకు యస్రిబ్కి వచ్చేస్తే మళ్ళీ మీతోనే ఉంటాను, ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా సరే మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని ప్రవక్త వారు మాట ఇచ్చారు, వాగ్దానం చేశారు. ఇదంతా జరిగిపోయింది. ఇదంతా జరిగిపోయిన తర్వాత వారందరూ కూడా మళ్ళీ తిరిగి యస్రిబ్కి, మదీనా అంటున్నాం కదా, అక్కడికి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నవ ముస్లింలందరికీ కూడా, మిత్రులారా, శిష్యులారా, మీకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక సురక్షితమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు. అది 2 పర్వతాల మధ్య ఖర్జూరపు చెట్లు కలిగిన ఒక ప్రాంతము, మంచి ప్రాంతము. ఆ ప్రాంతాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇప్పుడు మీకోసం ప్రదేశంగా ఏర్పాటు చేశాడు, మీరందరూ కూడా అక్కడికి వలస ప్రయాణము చేయండి అని ఈ నవ ముస్లిములందరికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి ఇచ్చారు. మక్కాలో నవ ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదండి. చాలా మంది మక్కా వదిలేసి అబిసినియా కూడా వెళ్ళిపోయి ఉన్నారు కదండి. కాబట్టి ప్రవక్త వారు ఎప్పుడైతే అక్కడ మంచి స్థలము దొరికిందని తెలిసిందో వారందరినీ కూడా అక్కడికి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించారు. అలా ఆజ్ఞాపించినప్పుడు సమూహంగా, కుటుంబ పరంగా, ఒంటరిగా సహాబాలు, శిష్యులు కొందరు మక్కా నుండి బయలుదేరిపోయారు. అలా బయలుదేరుతున్న వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే అబూ సల్మా రజియల్లాహు అన్హు వారు. అబూ సల్మా రజియల్లాహు అన్హు వారు మక్కా నుండి కుటుంబ సమేతంగా మదీనాకు వెళ్ళటానికి, యస్రిబ్కు వెళ్ళటానికి బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే ఇరుపక్కల నుంచి కుటుంబ సభ్యులు వచ్చేశారు. అంటే అబూ సల్మా వారి కుటుంబ సభ్యులు వచ్చారు, అబూ సల్మా వారి భార్య కుటుంబ సభ్యులు కూడా వచ్చేశారు. తర్వాత ఏమైందంటే అబూ సల్మా వారి యొక్క భార్య కుటుంబీకులు అబూ సల్మాతో ఏమన్నారంటే, చూడండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళవచ్చు, మా అమ్మాయిని కూడా మీతో పాటు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లిపోతున్నారంటే దాన్ని మేము ఒప్పుకోము, కాబట్టి మా అమ్మాయిని మా వద్దే వదిలేయండి, కావాలంటే మీరు ఒంటరిగా వెళ్ళండి అని అబూ సల్మా వారి సతీమణిని, భార్యను వారి అత్తమామలు ఏం చేశారంటే బలవంతంగా వారి వద్ద ఆపుకున్నారు. అది చూసి అబూ సల్మా వారి కుటుంబ సభ్యులకు కోపం వచ్చింది. అంటే మా అబ్బాయితో పాటు మీ అమ్మాయిని పంపించడానికి మీరు సిద్ధంగా లేరా? అయితే మీ అమ్మాయి ఒడిలో ఉన్న బిడ్డ అతను మా రక్తము కాబట్టి ఆ బిడ్డను మా చేతికి ఇచ్చేయండి అని వారు బలవంతంగా లాక్కున్నారు. ఆ లాగుతున్నప్పుడు వారు కూడా బిడ్డ మాకు కావాలి అని పట్టుకున్నారు, లేదు మాకు కావాలని వీరు పట్టుకున్నారు. ఆ లాగులాటలో ఆ బిడ్డ చేయి ఊడిపోయింది. ఆ విధంగా బలవంతంగా బిడ్డను అబూ సల్మా వారి కుటుంబ సభ్యులు లాక్కున్నారు.
భార్యను అబూ సల్మా వారి అత్తమామలు ఆపుకున్నారు. అబూ సల్మా వారు ఒంటరిగా అక్కడి నుండి యస్రిబ్కు మదీనాకు వెళ్ళిపోయారు. అయితే ఉమ్మె సల్మా, అబూ సల్మా వారి సతీమణి ప్రతిరోజు మక్కా బయట వచ్చి బిడ్డను తలుచుకొని, భర్తను తలుచుకొని ఏడుస్తూ కూర్చుండేవారు. అది చూసి 1 సంవత్సరం తర్వాత ఇంచుమించు ఒక వ్యక్తి ఆ ఉమ్మె సల్మా వారి ఇంటి వారితో మాట్లాడి, ఎందుకయ్యా బలవంతంగా ఆవిడను మీ వద్ద మీరు ఆపుకున్నారు, పంపించేస్తే భర్త బిడ్డలతో పాటు ఆమె హాయిగా సంతోషంగా జీవించుకుంటుంది కదా, ఎందుకు బలవంతంగా మీరు ఆమెను ఆపుకున్నారు అని వెళ్ళి మాట్లాడినప్పుడు అప్పుడు వారు ఆవిడను వెళ్ళటానికి అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ఆవిడ ఒంటరిగా అత్తమామల వద్ద నుండి బిడ్డను తీసుకొని మక్కా నుండి మదీనాకు బిడ్డను ఒడిలో పెట్టుకొని ఒంటరిగా మహిళ బయలుదేరిపోయారు. అల్లాహు అక్బర్. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక వ్యక్తి మనసులో దయ పుట్టించాడు. ఆవిడ బిడ్డను ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు. తనీం అనే ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఒక అతను ఉస్మాన్ బిన్ అబీ తల్హా అనే ఒక ఆయన చూసి, ఒంటరి మహిళ ఎవరో వెళ్తున్నారు, దారిలో ప్రమాదము కదా అని ఆయన జాలి చూపి, పదమ్మ నేను మీకు తోడుగా వస్తాను, మిమ్మల్ని ఎక్కడ వదలాలో చెప్పండి, అక్కడ నేను వదిలి వస్తానని. అల్లాహు అక్బర్. ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. ముస్లిమేతుడు అయి ఉండి కూడా ఆ ఇస్లాం స్వీకరించిన ఉమ్మె సల్మా అబ్బాయిని తీసుకుని వెళుతూ ఉంటే ఆమె వెంట వెళ్ళి ఖుబా వద్దకు వెళ్ళారు. అల్లాహు అక్బర్. ఇంచుమించు 450 కిలోమీటర్ల దూరం. అంత దూరం వరకు వెళ్ళి దూరం నుంచి ఇళ్ళు కనిపిస్తూ ఉంటే, ఇదిగోమ్మా మీ భర్త అక్కడే ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళిపోండి, మీ భర్త అక్కడ మీకు దొరుకుతాడు అని చెప్పి ఆవిడను వదిలేసి ఆయన తిరిగి వచ్చేసారు. అల్లాహు అక్బర్. చూసారా? అలాగే రెండవ ఉదాహరణ మనం చూసినట్లయితే సుహైబ్ రజియల్లాహు అన్హు వారు మక్కా నుండి మదీనాకు యస్రిబ్కు వలస ప్రయాణం చేయడానికి బయలుదేరి వెళుతూ ఉంటే ఊరి బయట మక్కా పెద్దలు వెళ్ళి ఆయనను నిర్బంధించారు. అయ్యా, మీరు మక్కాకు వచ్చినప్పుడు పేదవారు, మక్కాకు వచ్చిన తర్వాత మక్కాలో బాగా డబ్బులు సంపాదించుకున్నారు, ఇక్కడ సంపాదించుకున్న సొమ్ము ఇక్కడి నుండి మీరు వేరే ప్రదేశానికి తీసుకెళ్లిపోతూ ఉంటే మేము చూస్తూ ఉంటాం అనుకుంటున్నారా? లేదు లేదు, ఇది కుదరదు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆ సొమ్ము మీకు ఇచ్చేస్తే మీరు నన్ను వదిలేస్తారా అని అడిగారు. మక్కా వాసులు ఏమన్నారంటే, సరే మీరు సొమ్ము ఇచ్చేస్తే మీ దారి మీరు వెళ్ళవచ్చు అని చెప్పారు. అప్పుడు ఆయన వద్ద ఉన్న సొమ్ము మొత్తం వారి మొహాన పడేసి ఆయన మాత్రం అల్లా మీద నమ్మకంతో అక్కడి నుండి మళ్ళీ యస్రిబ్కి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలిసింది, సుహైబ్ వారి వద్ద నుంచి సొమ్ము లాక్కున్నారు, సుహైబ్ సొమ్ము మొత్తం ఇచ్చేసి అల్లా మీద నమ్మకంతో వెళ్ళిపోయారు అని. ప్రవక్త వారు అన్నారు, సుహైబ్ లాభపడ్డాడు, నష్టపోలేదు అన్నారు. అల్లాహు అక్బర్. అల్లా కోసము ఆయన కష్టపడి సంపాదించిన సంపద మొత్తం ఆయన కుర్బానీ చేసేసారు, త్యాగం చేసి వదిలేసి అల్లా కోసం వెళ్ళిపోయారు అంటే ఆయన లాభపడ్డారు, నష్టపోలేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇది రెండవ ఉదాహరణ. మూడవ ఉదాహరణ ఏమిటంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారు చాలా బలవంతుడు కదండి. ఆయన మక్కా ప్రజల ముందర ప్రకటన చేశారు, ఫలానా రోజు, ఫలానా సమయం, ఫలానా ప్రదేశం నుండి నేను వలస ప్రయాణం చేస్తున్నాను, ఎవరికైనా దమ్ము ఉంటే వచ్చి నాకు అడ్డుపడండి అని చెప్పి ప్రకటన చేసి వెళ్ళారు. అయితే మక్కవాసులు ఎవరు కూడా ఆయనను అడ్డుకోవటానికి సాహసించలేదు. ఆయన వెళుతున్నారనే విషయం తెలుసుకుని బలహీనులు, నిరుపేదలు అయిన నవ ముస్లింలు ఇంచుమించు 20 మంది ఆయనతో పాటు కలిసి వెళ్ళారు. ఎందుకంటే ఆయన తోడుగా ఉంటే ఎవరి తరపు నుంచి ప్రమాదము ఉండదు అని ఆయన బలవంతుడు కాబట్టి ఆయన వెంట ఇంచుమించు 20 మంది వలస ప్రయాణం చేసుకుంటూ మక్కా నుండి యస్రిబ్ వైపు, మదీనా వైపు బయలుదేరి వెళ్ళారు. అలా వెళ్లే వారిలో హిషామ్ మరియు అయాష్ అనే 2 వ్యక్తులు కూడా ఉన్నారు. హిషామ్ ఇంటి నుంచి బయలుదేరగానే మక్కా పెద్దల కంటపడ్డారు. ఉమర్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్లే ముందే నిర్బంధించబడ్డారు, ఆయనను తీసుకుని వెళ్లి ఖైదు చేసేశారు. అయితే అయాష్ మాత్రము ఉమర్ రజియల్లాహు అన్హు వారితో పాటు ఇంచుమించు ఖుబా వరకు వెళ్ళిపోయారు. అయితే ఈ అబూ జహల్ మరియు హారిస్ అనే 2 దుర్మార్గులు ఏం చేశారంటే, అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్ మన్నించుగాక, వారు అయాష్ ఖుబాలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు,
నీవు మక్కా వదిలేసి యస్రిబ్కి వెళుతున్నావన్న విషయము తెలుసుకొని మీ తల్లి అన్నం తినడం మానేసింది, స్నానం చేయడం మానేసింది, ఇంటిలోకి వెళ్ళటం మానేసింది, ఎండలో నిలబడిపోయింది. నా బిడ్డ వచ్చేంత వరకు నేను అన్నము తినను, నీళ్లు తాగను, స్నానము చేయను, ఇంటిలోకి వెళ్ళను అని ఆవిడ మొండి పట్టుకునింది. ఆవిడ చనిపోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ తల్లి కోసమైనా నువ్వు తిరిగి వచ్చేయి అని వెళ్ళి సెంటిమెంట్ మాటలు మాట్లాడారు. ఆయన తల్లి మీద ప్రేమతో కుబా నుండి మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. ఉమర్ రజిలాను వారు ఆయనకు హెచ్చరించారు, చూడండి మీరు వెళ్ళకండి, మీ తల్లి కొద్ది రోజులు మొండి పట్టవచ్చు, ఆ తర్వాత ఆకలి ఎక్కువైపోతే ఆమె అన్నం తింటుంది, దప్పిక ఎక్కువైపోతే ఆమె నీళ్లు తాగేస్తుంది, ఎండ తీవ్రత ఎక్కువైపోతే ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అది కాక వీళ్ళు చెబుతున్నది నిజమని కూడా ఏమి నమ్మకం లేదు, ఆపదము చెబుతూ ఉండవచ్చు, కాబట్టి మీరు వెళ్ళకండి అని ఆపారు. కానీ ఆయన మాత్రము నా తల్లి కోసం నేను వెళ్తానని మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారు. తిరిగి వస్తూ ఉంటే ఉమర్ రజిలాను వారు అన్నారు, నా వంటను మీరు తీసుకొని వెళ్ళండి, దారిలో ఎక్కడైనా ఏదైనా మీకు ప్రమాదం కనిపిస్తే వెంటనే ఈ వంట మీద పరిగెత్తుకుంటూ మళ్ళీ నా దగ్గరికి వచ్చేయండి అని మంచి వంట ఆయన వద్ద ఉంటే అది ఇచ్చి పంపించారు. వారిద్దరూ అయ్యాస్ వారిని వెంట పెట్టుకొని వస్తూ ఉన్నారు. దారిలో ఒక చోట పన్నాగం పన్నారు. ఏమన్నారంటే, నా వంట సరిగా నడవట్లేదు కాబట్టి నేను కూడా నీ వంటపైకి వచ్చేస్తాను, కొంచెం నీ వంటను ఆపు అని అయ్యాష్ వారితో ఈ అబూ జహల్ మరియు హారిస్ ఇద్దరు అడిగారు. అడిగినప్పుడు ఆయన ఆ మాటలను నిజమే అని నమ్మి వంటను ఆపి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు ఇద్దరు ఒక్కసారిగా ఆయన మీద విరుచుకుపడి ఆయన కాళ్ళు చేతులు కట్టేసి బలవంతంగా ఆయనను మక్కాకు తీసుకుని వెళ్ళిపోయి ఒక గదిలో నిర్బంధించేశారు. చూసారా, మక్కా వాసులు ఎవరెవరైతే మక్కాను వదిలేసి యస్రిబ్కు మదీనాకు వలస ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారో వారితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు చూడండి. కొంతమంది సొమ్ము లక్కుంటున్నారు, కొంతమంది మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి వారిని ఖైదీలుగా మార్చేస్తున్నారు, నిర్బంధించేస్తున్నారు. మరికొంతమందిని అయితే వెళ్ళి వారి బిడ్డలను ఆపుకోవటం లేదా వారి కుటుంబ సభ్యులను బలవంతంగా ఆపుకోవటం అలా చేస్తూ ఉన్నారు. అలా ఎంత చేసినా గాని ఏదో ఒక రకంగా నవ ముస్లిములు 2 నెలల వ్యవధిలోనే, ఇంచుమించు 2 లేదా 2.5 నెలల వ్యవధిలోనే మక్కాలో ఉన్న నవ ముస్లింలు అందరూ కూడా మక్కాను వదిలేసి యస్రిబ్ మదీనాకు చేరుకున్నారు. అక్కడ అబిసినియాలో వలస ప్రయాణం చేసి అక్కడ కొంతమంది ఉన్నారు కదండి, వారికి కూడా విషయం తెలిసింది. వారు కూడా అబిసినియా నుంచి యస్రిబ్కు మదీనాకు వచ్చేశారు. ఇక మక్కాలో ఎవరు ఆగిపోయారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కరున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు అబూబకర్ రజియల్లాహు వారు, అలీ రజియల్లాహు వారు మాత్రమే ఆగి ఉన్నారు. వారిద్దరు కూడా ఎందుకు ఆగి ఉన్నారంటే ప్రవక్త వారు అబూబకర్ రజియల్లాహు వారిని మీరు వలస ప్రయాణం చేయకండి, ఆగిపోండి అని ఆపుకున్నారు. అలాగే అలీ రజియల్లాహు వారిని కూడా మీరు వలస ప్రయాణం చేయకండి, ఆగిపోండి అని ఆపుకున్నారు. కాబట్టి వారిద్దరు కూడా ఆగిపోయి ఉన్నారు. సరే, ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి ఎప్పుడు అనుమతి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మక్కా వాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే నవ ముస్లింలందరూ కూడా వెళ్ళి ఒక స్థావరం ఏర్పరచుకుంటూ ఉన్నారు. అక్కడ ప్రాంతీయ ప్రజలు కూడా వారికి సహకరిస్తున్నారు, వారు కూడా ఇస్లాం స్వీకరిస్తున్నారు. వారి సంఖ్య చూస్తూ ఉంటే పెరుగుతూ పోతూ ఉంది. వారు అక్కడ పుంజుకుంటారు, బలపడిపోతారు. వారు బలపడిపోతే అక్కడ వారు పుంజుకుంటే మరి ఎప్పటికైనా మనకు ప్రమాదమే. వారు మళ్ళీ మక్కా మీద వచ్చి దాడి చేయవచ్చు, దానికి పూర్తి అవకాశము ఉంది. అలాగే మనము వర్తక సామాగ్రి కోసము ప్రయాణాలు చేస్తూ ఉంటాము, దారిలో మదీనా యస్రిబ్ పక్క నుంచి మనం వెళ్తూ ఉంటాము. ముస్లింలు అక్కడ బలపడిపోతే మన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఏం చేయాలి, ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకుందాము అని మక్కా పెద్దలందరూ కూడా రహస్యంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దారున్ నద్వాలో ఒక సమావేశము ఏర్పడింది. ప్రముఖులు
మక్కాలోని ప్రముఖులు ఇంచుమించు 7 మంది ఆ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి హాజరైన 7 మందిలో నుంచి మరొక వ్యక్తి మారువేషంలో వచ్చాడు. ఇతని గురించి మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఆ సమావేశానికి మక్కా ప్రముఖులు 7 మంది వచ్చారు. మరొక వ్యక్తి మారువేషంలో వచ్చాడు. ఎవరు అంటే ధార్మిక పండితులు, చరిత్రకారులు తెలియజేశారు, అతను ఇబ్లీస్, శైతాన్, మానవుల బద్ధ శత్రువు కదండి. ఆ ఇబ్లీస్, శైతాను కూడా ఒక పెద్ద పురోహితుడు మరియు వయస్కుడైన పెద్ద మనిషి రూపంలో వారి వద్దకు వచ్చారు. వారందరూ కూడా, ఎవరయ్యా మీరు, ఇక్కడ మీకేంటి పని అని అడిగితే, మీరు ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకోబోతున్నారన్న విషయము నాకు చెవిన పడింది. నేను కూడా ఈ సమావేశంలో పాల్గొనాలనుకుంటున్నాను, ఎందుకంటే నా వద్ద ఉన్న అనుభవము మీకు ఉపయోగపడవచ్చు, నాకు కూడా అవకాశం ఇవ్వండి అన్నారు. వారు, ఎవరో గొప్ప పండితుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు, అలాగే పెద్ద వయస్కుడు కాబట్టి అనుభవం బాగా ఉంటుంది, ఏదైనా మంచి సలహాలు ఇస్తాడేమో అని సరేలే రమ్మని ఆయనను కూడా అవకాశం ఇచ్చాడు. వాస్తవానికి అతను పురోహితుడు కాదు, పండితుడు కాదు, పెద్ద వయస్కుడు కాదు, శైతాను, ఇబ్లీస్ అతను. అయితే మారువేషంలో వెళ్ళి ఉన్నాడు కాబట్టి సమావేశంలో అతను కూడా హాజరయ్యాడు. సమావేశం మొదలైందండి. సమావేశం మొదలైనప్పుడు ఒక వ్యక్తి ఏమన్నాడంటే, చూడండి, ప్రవక్త వారిని మక్కాలో లేకుండా మనము బహిష్కరించేద్దాము, ఎప్పటికీ మక్కాలోకి ప్రవేశము లేకుండానే నిషేధించేద్దాము, ఇక ఆ తర్వాత ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేసుకొని మాకు వారితో ఎలాంటి సంబంధము ఉండదు అన్నారు. అయితే వెంటనే ఈ ఇబ్లీస్ శైతాన్ ఏమన్నాడంటే, అయ్యయ్యా, ఇది సరైన సలహా కాదయ్యా, ఇలా మీరు చేస్తే తాత్కాలికంగా ఆయన మక్క నుండి వెళ్ళిపోతారు, కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పుంజుకుని తిరిగి వచ్చేస్తారు. ఆహా, ఇది సరైన సలహా కాదు అని చెప్పారు. మరొక వ్యక్తి సలహా ఇస్తూ ఏమన్నారంటే, మేము ఆయనను కాళ్ళు చేతులకు బేడీలు వేసేసి ఒక గదిలో నిర్బంధించేద్దాము, అన్నం ఇవ్వకుండా నీళ్లు ఇవ్వకుండా వదిలేద్దాము, తర్వాత ఆయన అలాగే అల్లాడి చనిపోతారు అని చెబితే, వెంటనే ఈ ఇబ్లీస్ శైతాన్ ఏమన్నాడంటే, అయ్యయ్యో, ఇది కూడా సరైన సలహా కాదయ్యా, మీరు అలా చేసినట్లయితే అతని బంధువులు, మిత్రులు, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, వారందరూ వచ్చి మళ్ళీ ఏదో ఒక విధంగా ఆయనను విడుదల చేయించుకొని వెళ్ళిపోతారు, ఇది కూడా సరైన సలహా కాదయ్యా, వేరే సలహా ఏదైనా ఉంటే చూడండి అన్నారు. అప్పుడు నీచుడు, నికృష్టుడు అయిన అబూ జహల్ నోరు తెరిచాడు. అతను ఏమన్నాడంటే, చూడండి, ఇవన్నీ చిన్న చిన్న సలహాలు మాత్రమే, నా దగ్గర ఒక పెద్ద సలహా ఉంది. అదేమిటంటే, మక్కాలో ఎన్ని వంశాలు ఉన్నాయో ప్రతి వంశము నుండి ఒక్కొక్క యువకుణ్ణి ఎన్నుకోండి, ఆ యువకుల చేతికి ఆయుధం ఇవ్వండి, వారందరూ ప్రణాళిక ప్రకారము ఒక నిర్ధారిత రాత్రి ప్రవక్త ఇంటిని చుట్టుముట్టాలి. ప్రవక్త వారు రాత్రి 3వ భాగంలో ఇంటిలో నుంచి బయలుదేరుతారు మక్కాలోని పుణ్యక్షేత్రం వరకు. ఎప్పుడైతే రాత్రి 3వ భాగంలో ఆయన ఇంటి నుండి బయలుదేరుతారో, బయటికి రాగానే అందరూ కలిసి మూకమ్ముడిగా ఒకేసారి దాడి చేసి ఆయనను హతమార్చేయాలి. అప్పుడు మొహమ్మద్ వారి కుటుంబీకులు ఎన్ని వంశాలతో యుద్ధం చేస్తారు? అన్ని వంశాల వారితో వారు శత్రుత్వం కొనుక్కోలేరు, అందరితో వారు యుద్ధము చేయలేరు, కాబట్టి వారు పరిహారం ఇవ్వండి అని డిమాండ్ చేస్తారు. పరిహారం ఇచ్చేద్దాం, ఆ విధంగా మొహమ్మద్ హతమార్చబడతాడు, ఈ సమస్య తీరిపోతుంది అని అబూ జహల్ చెప్పగానే ఈ ఇబ్లీస్ శైతాన్ ఏమన్నాడంటే, అబ్బా, ఇది చాలా మంచి సలహా అండి, దీనికంటే మంచి సలహా మరొకటి ఉండదండి, వెంటనే మీరు ఈ సలహా మీద అమలు పరచండి అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు. గురువారం రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటిని చుట్టుముట్టాలని వారు నిర్ణయించారు. వారు ఉదయం పూట సమావేశం ఏర్పరచుకొని తీర్మానించారు, అదే రాత్రి అంటే గురువారం రాత్రి ప్రవక్త వారి ఇంటిని చుట్టుముట్టాలని, ప్రవక్త వారిని హతమార్చాలని
సమావేశంలో తీర్మానం చేసుకున్నారు. తర్వాత యువకుల్ని వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నారు. ఈలోపు వారు ఏమనుకుంటున్నారంటే, మా ఈ సమావేశము రహస్యంగా జరిగింది, ఇక్కడ మేము తీర్మానించిన విషయము మక్కాలో మూడవ చెవికి కూడా కంటికి కూడా పడకుండా మనము జాగ్రత్త పడ్డాము అని అనుకుంటూ ఉన్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వజ్ఞాని, సర్వలోక రక్షకుడు, పూర్తి లోకాలను కనిపెట్టుకొని ఉన్న ఆయన చూస్తున్నాడు, వింటూ ఉన్నాడు. వెంటనే దూత జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించాడు. ఇక మధ్యాహ్నం కూడా కాలేదు, ఉదయం తీర్మానం జరిగింది, రాత్రి అమలు పరచాలని వారు నిర్ణయించుకొని ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం కాకముందే దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారు అల్లాహ్ వద్ద నుంచి ఆజ్ఞలు తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. వచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు వలస ప్రయాణము చేయటానికి అనుమతి ఇచ్చేశాడు ఓ దైవ ప్రవక్త. ఈ రోజు రాత్రి మీరు ప్రతిరోజు పడుకుంటున్న పరుపు మీద పడుకోరాదు. ఈ రోజు మీరు మీ పరుపు మీద పడుకోకుండా ఇక్కడి నుంచి బయలుదేరిపోండి. మీ వెనుక మక్కా పెద్దలు ఈ విధంగా కుట్ర పన్ని ఉన్నారన్న విషయము వివరంగా తెలియజేసేశారు. ప్రవక్త వారికి విషయం అర్థమైపోయింది. ఈ రోజు రాత్రి ఏమి జరగబోచున్నదన్న విషయం ఆయనకు తెలిసిపోయింది. కాబట్టి మిట్ట మధ్యాహ్నం పూట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి ఇంటి వైపుకి వెళ్ళారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సమయానికి వస్తూ ఉండటాన్ని గమనించి అబూబకర్ రజియల్లాహు అన్హు వారు మరియు వారి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, ఈ సమయానికి ప్రవక్త వారు ఎప్పుడు మా ఇంటికి వచ్చేవారు కాదు, ఈ సమయానికి ఆయన వస్తున్నారంటే ఏదో ముఖ్యమైన పని పడిందయ్యో అనుకుని వారందరూ కూడా సిద్ధమయ్యారు. అంతలోని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి వద్దకు వెళ్ళి, చూడండి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఎవరైనా పరాయి వ్యక్తులు ఉంటే వారిని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయండి అన్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు, లేదండి ఓ దైవ ప్రవక్త, పరాయి పురుషులు పరాయి మహిళలు ఎవరు ఇక్కడ లేరు, అంత కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు, విషయము మీరు నిర్భయంగా మాట్లాడండి అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ అబూబకర్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు వలస ప్రయాణము చేయమని అనుమతి ఇచ్చాడు అని చెప్పారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, ఓ దైవ ప్రవక్త, మీతో పాటు నేను కూడా రావాలని అల్లాహ్ చెప్పాడా అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అవును అని చెప్పారు. ఆ మాట వినగానే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు వెంటనే సంతోషంతో కన్నీళ్లు కార్చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వలస ప్రయాణం చేయటానికి ఆయనకు సహచరునిగా, ప్రయాణంలో సహచరునిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ఎన్నుకున్నాడు కదా అన్న విషయాన్ని తలుచుకొని అబూబకర్ రజియల్లాహు అన్హు వారు సంతోషంతో కన్నీళ్లు కార్చారు. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారు, అప్పటికి ఆవిడ వయసు ఎక్కువ ఏమి కాదు కాబట్టి ఆవిడ ఏమంటున్నారంటే, జీవితంలో మొదటిసారి నేను చూశాను, ఒక వ్యక్తి ఎక్కువ సంతోషపడితే కూడా కన్నీరు కార్చేస్తాడన్న విషయం నాకు ఆ రోజు మొదటిసారిగా అర్థమైంది అన్నారు. సరే, ప్రణాళిక రచించారు. రాత్రి పూట ఇంటి నుంచి బయలుదేరాలన్న విషయాన్ని వారిద్దరూ ప్రణాళిక ప్రకారం చర్చించుకున్నారు. చర్చించుకున్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రి సమయం వరకు వేచి చూస్తూ ఉన్నారు. అలీ రజియల్లాహు తఆలా అన్హు వారిని పిలిచారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అలీ రజియల్లాహు తఆలా అన్హు వారిని పిలిచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, చూడు నాయనా, ఈ రోజు నా పరుపు మీద నువ్వు పడుకో అన్నారు. అల్లాహు అక్బర్. ఏమండి, ఏ పరుపు మీద అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిరోజు పడుకుంటూ ఉన్నారో ఆ పరుపు మీద అలీ రజియల్లాహు అన్హు వారిని పడుకోమన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దుప్పటి కప్పుకునేవారు. చరిత్రకారులు రాసిన విషయం ఏమిటంటే, పచ్చని దుప్పట ప్రవక్త వారు కప్పుకునేవారు. నా ఈ దుప్పట కప్పుకొని ఈ రోజు నా పరుపు మీద నువ్వు పడుకో, మక్కా ప్రజలు నిన్ను ఏమి హాని తలపెట్టరు, నిర్భయంగా నీవు పడుకో అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలీ రజియల్లాహు అన్హు వారికి తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట ప్రకారమే ఆ రోజు రాత్రి అలీ రజియల్లాహు తఆలా అన్హు వారు ఎలాంటి భయం లేకుండా ప్రవక్త వారు నాకు చెప్పారు, నాకు ఏమీ కాదులే అని
ఆయన నిర్భయంగా ఆ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరుపు మీద పడుకున్నారు. అల్లాహు అక్బర్! ఎంతటి గౌరవం అండి. సర్వ లోకాల సర్వ ప్రవక్తల నాయకుడైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరుపులో పడుకున్నారు అలీ రజియల్లాహు తఆలా. సరే, రాత్రి అయింది కదండి. రాత్రి అయింది. ప్రణాళిక ప్రకారం, తీర్మానం ప్రకారం మక్కాలోని ప్రతి వంశంలో నుండి ఒక్కొక్క యువకుడు చేతిలో ఆయుధం పట్టుకొని చీకటి పడగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటి చుట్టూ వచ్చి నిలబడిపోయారు. రాత్రి 3వ భాగంలో ప్రవక్త వారు బయటికి వస్తారు. బయటికి రాగానే కత్తులతో దాడి చేసి హతమార్చాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొద్ది రాత్రి గడిచేంత వరకు గదిలోనే ఉన్నారు. కొద్ది రాత్రి గడిచిన తర్వాత, బాగా చీకటి పడిపోయిన తర్వాత, నిశ్శబ్దం వాటిల్లిన తర్వాత ఖురాన్ పఠిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గది తలుపులు తెరిచారు. గది తలుపులు తెరిచే సమయానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడి నిలబడి ఉన్న ప్రతి వ్యక్తి కండ్ల మీద తెర వేసేశాడు. వారు కళ్ళు తెరుచుకొని ఉన్నారు, కానీ ప్రవక్త వారు గది తలుపులు తెరుస్తున్నారనేది వారికి కనిపించటలేదు. ప్రవక్త వారు బయటికి వస్తున్నారనేది కూడా వారికి కనిపించటలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కళ్ళ మీద తెర వేసేశాడు. ప్రవక్త వారు వజఅల్నా మిన్ బైని ఐదీహిం సద్దన్ వ మిన్ ఖల్ఫిహిం సద్దన్ ఫాగషైనాహుం ఫహుం లా యుబ్సిరూన్. ఖురాన్ గ్రంథం సూరా యాసీన్ 36వ అధ్యాయం 9వ వాక్యం. ఆ వాక్యం పఠిస్తూ ఉన్నారు. ఆ సమయానికి ఆ వాక్యం పఠిస్తూ బయటికి వచ్చారు. మట్టి చేతిలో తీసుకుని అక్కడ నిలబడి ఉన్న వారందరి తల మీద కొద్ది కొద్ది మట్టి వేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. వారందరూ అక్కడే నిలబడి ఉన్నారు. ఇంకా సమయం అవుతుంది, ప్రవక్త వారు బయటికి వస్తారు. ఇంకా సమయం అవుతుంది, ప్రవక్త వారు బయటికి వస్తారు అని వారు అలాగే ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. ప్రవక్త వారేమో బయటికి వచ్చేశారు. వారందరి తల మీద మట్టి కూడా వేసేశారు. అక్కడి నుంచి చక్కగా అబూబకర్ రజియల్లాహు వారి ఇంటికి వెళ్ళిపోయి, ఇప్పుడే రాత్రికి రాత్రి మనము ఇక్కడి నుంచి బయలుదేరిపోవాలి అని అబూబకర్ రజియల్లాహు వారితో పాటు కలిసి అక్కడి నుండి రాత్రికి రాత్రే వారు మక్కాలోని యమన్ దిశలో ఇంచుమించు 4-5 మైళ్ళ దూరంలో ఒక సౌర్ పర్వతం ఉంది. ఆ సౌర్ పర్వతానికి చేరుకున్నారు. ఆ గుట్ట మీద ఎక్కుతూ ఉంటే, పర్వతం మీద ఎక్కుతూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాళ్లకు గాయాలయ్యాయి. అబూబకర్ రజియల్లాహు వారు వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వీపు మీద ఎక్కించుకొని ఆ సౌర్ కొండ పైకి తీసుకెళ్లిపోయారు. ఆ సౌర్ కొండ పై భాగంలో ఒక గుహ ఉంది. ఆ గుహ పేరు సౌర్ గుహ. సౌర్ గుహ వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబూబకర్ రజియల్లాహు వారు తీసుకెళ్లిపోయి గుహ బయట ప్రవక్త వారిని నిలబెట్టి, ఓ దైవ ప్రవక్త, కొద్దిసేపు ఆగండి, నేను గుహ లోపలికి ప్రవేశించి శుభ్రము చేస్తాను అని గుహ లోపలికి వెళ్ళి గుహ మొత్తము పరిశీలించారు. ఎలాంటి అడవి పశువులు లేవు కదా అని. తర్వాత అదే విధంగా గుహ మొత్తము శుభ్రం చేశారు. రంధ్రాలు కనిపించాయి. రంధ్రాలు కనిపించినప్పుడు ఆయన వద్ద ఉన్న బట్టను చించి ఆ రంధ్రాలన్నీ కూడా కప్పేశారు. అయితే 2 రంధ్రాలు మిగిలిపోయాయి. అబూబకర్ రజియల్లాహు వారు తమ 2 కాళ్ళు ఆ 2 రంధ్రాల మీద పెట్టేసి, ఓ దైవ ప్రవక్త, లోనికి ప్రవేశించండి అని చెప్పగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోనికి ప్రవేశించారు. అబూబకర్ రజియల్లాహు వారి వడిలో తలపెట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్రపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ నిద్రపోతూ ఉన్నప్పుడు అబూబకర్ రజియల్లాహు వారు 2 రంధ్రాల మీద కాలు పెట్టి ఉన్నారు కదండి. ఆ రంధ్రాల్లో నుంచి ఒక విషపురుగు అబూబకర్ రజియల్లాహు వారికి కాటు వేసింది. ఆ కాటు వేసినప్పుడు శరీరంలో విషం ఎక్కుతూ ఉంటే ఆయనకు బాధ వేస్తూ ఉంది. బాధ వేస్తూ ఉంటే కదిలితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నిద్రను ఆటంకం కలిగించినట్లు అవుతుంది. ప్రవక్త వారి నిద్రను ఆటంకం కలిగిస్తే నేరం అవుతుందేమో, పాపం అవుతుందేమో, నాతో తప్పు దొల్లుతుందేమోనని ఆయన బాధను దిగమిందుతూ అలాగే కూర్చుండిపోయారు. అలాగే కూర్చున్నారు. కానీ ఎంతగా బాధ దిగమింగినా
బాధ తీవ్రమైపోయినప్పుడు భరించలేక కంటి నుండి కన్నీళ్లు జారిపోయాయి. కన్నీళ్లు జారి ఒక చుక్క రెండు చుక్కలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం మీద పడ్డాయి. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే అబూబకర్ రజియల్లాహు వారు ఏడుస్తూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేచి కూర్చొని, ఓ అబూబకర్, ఏమైందండి? ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నారు? ఎందుకు కంగారు పడుతున్నారు? కన్నీరు కారుస్తున్నారు, బాధపడుతున్నారు, ఏంటి విషయము అని అడిగారు. అబూబకర్ రజియల్లాహు వారు కాళ్ళు చూపిస్తూ, ఆ దైవ ప్రవక్త, 2 రంధ్రాలు మిగిలిపోయి ఉంటే నా కాళ్ళు వాటి మీద పెట్టి నేను కూర్చున్నాను, అయితే ఏదో విషపురుగు నన్ను కాటేసింది చూడండి అని చూపించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే కొంచెం వెంగిలి తీసి ఆ విషపురుగు కాటేసిన చోట పూయగా విషం మొత్తం దిగిపోయింది. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంగిలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వస్థత లభించేటట్టు చేశాడు. అంటే ప్రవక్త వారి వెంగిలి ఆ సమయంలో ఔషధం లాగా పనిచేసింది. ఇది అల్లాహ్ యొక్క మహిమ. సరే, ప్రవక్త వారు మరియు అబూబకర్ రజియల్లాహు వారు గుహలోకి చేరుకున్నారు కదండి. ఇక అక్కడ గదికాడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికాడ ఏమి జరిగిందో చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికాడ వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ప్రవక్త వారు ఎప్పుడు బయటికి వస్తారా, ఇంకొద్దిసేపు బయటికి వస్తారా, వస్తానే దాడి చేయాలని చూస్తూ ఉన్నారు. అంతలోనే ఎవరో ఒక వ్యక్తి అక్కడి నుంచి వెళుతూ ఉండటము చప్పుడు వినిపించింది. వెంటనే వారందరూ తేరుకొని అటువైపు చూశారు. అతను వచ్చి, అయ్యా, ఎవరి కోసం మీరు ఎదురు చూస్తున్నారయ్యా? మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఆయన ఎప్పుడో ఇక్కడి నుంచి బయలుదేరిపోయారయ్యా అని చెప్పాడు. ఎవరో అజ్ఞాత వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరనేది ఎవరికి తెలియదు. ఆ అజ్ఞాత వ్యక్తి వచ్చి చెప్పగానే, అది ఎలా కుదురుతుంది, మేము ఇక్కడ నిలబడి ఉన్నాము కదా అని వారు మాట్లాడుతూ ఉంటే, మీ తల మీద మట్టి చూడండి అన్నాడు ఆయన. వారందరూ తల దుప్పుకుంటే తలలో మట్టి ఉంది. ప్రవక్త ముహమ్మద్ వారు వేసి వెళ్ళారు అని చెప్పాడు. అయినా కానీ వారు నమ్మలేదు. తొంగి చూశారు. తొంగి చూస్తే అలీ రజియల్లాహు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరుపులో పడుకొని ఉన్నారు కదా. అది చూసి వారు ఏమనుకుంటున్నారంటే, అయ్యో, అదిగో ప్రవక్త వారు ఇంటి లోపల పరుపు మీద పడుకొని ఉన్నారు, దుప్పటి కప్పుకొని ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు కదా, నువ్వేంటి వెళ్ళిపోయారంటున్నావు, నువ్వు చెప్పేది నిజం కాదు అని వారు అక్కడే మళ్ళీ కొద్దిసేపు నిలబడిపోయారు. కొద్దిసేపు తర్వాత అలీ రజియల్లాహు తఆలా అన్హు వారు పరుపులో నుంచి లేచి నిలబడ్డారు. అది చూడగానే వీరి ఒక్కసారిగా ఇక్కడ నిలబడి ఉన్న వారందరూ కూడా అవాక్కైపోయారు. ఆశ్చర్యానికి హద్దు లేకుండా పోయింది. వెంటనే అలీ రజియల్లాహు వారిని పట్టుకొని వారి మీద ప్రతాపం చూపిస్తూ మొహమ్మద్ ఎక్కడా అని ప్రశ్నించడం ప్రారంభించారు. అయ్యో, నాకు తెలియదండి, ఈ రోజు నా పరుపు మీద నువ్వు పడుకో అని చెప్పారు కాబట్టి నేను పడుకున్నాను, అంతేగాని అంతకు మించి నాకు ఏమీ తెలియదు అని ఆయన చెప్పారు. ఇతన్ని తీసుకొని వెళ్ళి అక్కడ కాబతుల్లా వద్ద కట్టేయండి అన్నారు. తీసుకొని వెళ్ళి అలీ రజియల్లాహు వారిని కొద్దిసేపు కోసం కట్టేశారు. ఎంతగా అడిగినా నాకు తెలియదు అంటే నాకు తెలియదు అని ఆయన చెప్పేశారు. అప్పుడు ఇక ఈయనతో అడిగితే ఏమి ప్రయోజనం లేదని అలీ రజియల్లాహు వారిని వదిలేసి, వెంటనే వారికి అనుమానం వచ్చింది అబూబకర్ రజియల్లాహు వారి మీద. చక్కగా అబూబకర్ రజియల్లాహు వారి ఇంటి వద్దకు వెళ్ళారు. అబూబకర్ రజియల్లాహు వారి ఇంటి వద్దకు వెళ్ళి తలుపు తట్టగానే అబూబకర్ రజియల్లాహు వారి కుమార్తె అయిన అస్మా రజియల్లాహు తఆలా అన్హా వారు బయటికి వచ్చారు. బయటికి వచ్చి, ఏంటండి అని అడిగితే, మీ నాన్న ఎక్కడా, ముహమ్మద్ ఎక్కడా అని కోపంతో అడిగారు. ఆవిడ మాకు తెలియదు అని చెప్పేశారు. చెబితే ఈ నీచుడు నికృష్టుడైన అబూ జహల్ మహిళ అని కూడా చూడకుండా అస్మా రజియల్లాహు తఆలా అన్హా వారి చెంప మీద ఎంతగా గట్టిగా కొట్టాడంటే, అస్మా రజియల్లాహు తఆలా అన్హా వారు ధరించిన చెవి పోగు ఎగిరి పడిపోయింది, రాలిపోయింది. అంత గట్టిగా కొట్టాడు ఆ నీచుడు. కానీ ఆవిడ మాత్రము బాధపడుతూనే, మాకు తెలియదండి, తెలియని విషయం ఎలా చెప్పాలి అని సమాధానం ఇచ్చినప్పుడు అక్కడి నుండి వారు బయలుదేరి వెళ్ళిపోయి తెల్లారగానే మక్కాలో ప్రజలందరి ముందర ప్రకటన చేయించేశారు. ఎవరైనా సరే ప్రవక్త ముహమ్మద్ వారిని మరియు అబూబకర్ వారిని సజీవంగా లేదా నిర్జీవంగా పట్టుకొని వస్తే
ఒక్కొక్కరికి బదులు 100 వంటలు బహుమానంలో ఇస్తాము అని ప్రకటన చేసేసారు. బహుమానం దొరుకుతుంది. 100 వంటలు అంటే మామూలు విషయం అండి. ఆ రోజుల్లో కూడా అది పెద్ద బహుమానము, ఈ రోజుల్లో కూడా అది పెద్ద బహుమానము. 100 వంటలు కలిగి ఉండటం మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో అయినా సరే, ఈ రోజుల్లో అయినా సరే 100 వంటలు దొరుకుతాయి. ఇద్దరు దొరికితే 200 వంటలు దొరుకుతాయి కదా అని 100 వంటల బహుమానము ఆశతో మక్క నలువైపులా ప్రజలందరూ వెతకటానికి బయలుదేరిపోయారు. వెతుకుతూ కొంతమంది సౌర్ గుట్ట పైకి కూడా చేరుకున్నారు. గుట్ట మీద గుహ ఉంది కదండి, సౌర్ గుహ. ఆ సౌర్ గుహ దగ్గరికి చేరుకున్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు సౌర్ గుహ లోపల నుంచి చూస్తూ ఉంటే బయట నిలబడిన వారి కాళ్ళు దూరం నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కంగారు పడిపోయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు. ఏమంటున్నారో చూడండి. ఓ దైవ ప్రవక్త, ఈ రోజు మేము పట్టుబడితే, నేను చచ్చిపోతే పర్వాలేదు, నేను చనిపోతే ఒక వ్యక్తిని మాత్రమే చనిపోతాను. కానీ ఒకవేళ మీరు దొరికిపోయి ఒకవేళ మీ ప్రాణానికి ఏమైనా ప్రమాదము జరిగితే, మీరు లేకపోతే గన పూర్తి సమాజము నాశనం అయిపోతుంది, పూర్తి సమాజము నశించిపోతుంది. కాబట్టి ఓ దైవ ప్రవక్త, కంగారుగా అనిపిస్తూ ఉంది నాకు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మా జన్నుక యా అబూబకర్ బి ఇస్నైని అల్లాహు సాలిసుహుమా. అల్లాహు అక్బర్. ఓ అబూబకర్, ఎందుకయ్యా నువ్వు కంగారు పడుతున్నావు? మీరేమనుకుంటున్నారండి? ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాం అనుకుంటున్నారా? మన ఇద్దరితో పాటు మూడవ వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మాకు తోడై ఉన్నాడు. ఆయనే మాకు రక్షకుడు. మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు, నిర్భయంగా మీరు ఉండండి అని చెప్పా. అల్లాహు అక్బర్. ఎలాంటి నమ్మకం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద చూడండి. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ఒక మహిమ చూపించాడు. అదేంటంటే, ప్రజలు వచ్చారు, గుహ బయట వరకు వచ్చారు, బయట నుంచే వెతికి మాట్లాడుకొని తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఏ ఒక్కరు కూడా గుహ లోపలికి ప్రవేశించలేదు, గుహ లోపలికి తొంగి చూడలేదు. అయితే ఇక్కడ కొన్ని కట్టుకథలు కూడా ఉన్నాయండి. ఏంటి ఆ కట్టుకథలు అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ పావురాన్ని పంపించాడు. అలాగే అక్కడ వల వేసింది ఒక పురుగు, సాలిడు పురుగు వల వేసేసింది, పావురము గుడ్లు పెట్టేసింది. అది చూసి ఇక్కడ మనిషి లోపలికి వెళ్ళలేదు కదా, వెళ్ళి ఉంటే ఈ గూడు ఈ గుడ్లు ఇక్కడ ఉండేవి కావు కదా అని వారు నమ్మి వెనక్కి వెళ్ళిపోయారని కొన్ని కట్టుకథలు ఉన్నాయి. కాకపోతే ఈ మాటలు ప్రామాణికమైన ఆధారాల్లో ఎక్కడ మనకు దొరకలేదన్న విషయము ఈ సందర్భంగా మీకు తెలపటం జరుగుతూ ఉంది. మొత్తానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహిమ చూపించాడు. వారు అక్కడి వరకు వెళ్ళారు, కానీ గుహ లోపలికి తొంగి చూడకుండానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి హృదయాలను మార్చేశాడు. వారు అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఇంచుమించు 3 రాత్రులు, అంటే గురువారము అక్కడ ప్రణాళిక జరిగింది. గురువారం రాత్రి అర్ధరాత్రి అలా సమయంలో ప్రవక్త వారు అబూబకర్ రజియల్లాహు వారిని వెంట పెట్టుకొని గుహలోకి చేరుకున్నారు. అంటే ఆ తరువాత గురువారం దినం మొత్తం, శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, ఆదివారం రాత్రి 3 రాత్రులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఆ గుహలోనే గడిపారు. ఈ 3 రాత్రుల్లో జరిగిన విషయం ఏమిటంటే, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి ఇంట్లో, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి కుటుంబ సభ్యుల్లో అబ్దుల్లా అని ఒక కుమారుడు ఉండేవారు. ఆయన సాయంత్రము చీకటి పడిన తర్వాత ఇంటి నుండి బయలుదేరి గుహ వద్దకు వచ్చేసి మక్కా వాసులు ఏమి మాట్లాడుకుంటున్నారు, ఏమి ప్రకటన చేసి ఉన్నారు అనే విషయాలన్నీ వచ్చి ప్రవక్త వారికి, అబూబకర్ రజియల్లాహు అన్హు వారికి వినిపించేవారు. తరువాత ఇంకా తెల్లారక ముందే చీకటి ఉన్నప్పుడే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయి
ఇంట్లో పడుకొని మామూలు మనిషిలాగా మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్ళిపోయేవారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారి ఒక బానిస ఉండేవాడు. అతని పేరు ఆమిర్ బిన్ ఫుహైరా. అతను గొర్రెలు మేపేవాడు. అతనేం చేసేవాడంటే చీకటి పడ్డేంత వరకు కూడా గొర్రెలు మేపుతూనే ఉండేవాడు. చీకటి పడిన తర్వాత ఆ గొర్రెలు తోలుకొని సౌర్ గుహ వద్దకు వెళ్ళేవాడు. తర్వాత ఆ గొర్రెల్లోని పాలు పితికి ప్రవక్త వారికి అబూబకర్ రజియల్లాహు వారికి ఇచ్చేవాడు. ప్రవక్త వారు అబూబకర్ రజియల్లాహు వారు ఆ పాలు తాగేవారు. తర్వాత ఆ గొర్రెలు తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ తెల్లారక ముందే గొర్రెలు తోలుకొని మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోయేవాడు. అలా జరుగుతూ ఉండేది. 3 రాత్రులు జరిగిన తర్వాత అబూబకర్ రజియల్లాహు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తితో ఒప్పందం చేసుకొని ఉన్నారు. అప్పటికే ఆయన పేరు అబ్దుల్లా బిన్ ఉరైకిత్ లైసి. ఆయన రహదారుల గురించి బాగా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయనతో ముందే ఒప్పందం చేసుకొని ఉన్నారు. 3 రాత్రుల తర్వాత మీరు ఫలానా సమయంలో సౌర్ గుహ వద్దకు వంటలు తీసుకొని వచ్చేయండి అని వంటలు కూడా ఆయనకి ఇచ్చి వచ్చి ఉన్నారు. సరిగ్గా అదే సమయానికి ఆయన మాట ఇచ్చిన దాని ప్రకారము మక్కా వాసులు ప్రకటించిన బహుమానానికి ఆశపడకుండా ప్రవక్త వారికి అబూబకర్ రజియల్లాహు వారికి ఇచ్చిన మాట ప్రకారము వంటలు తీసుకొని సరైన సమయంలో ఆ సౌర్ గుహ వద్దకు చేరుకున్నాడు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అబూబకర్ రజియల్లాహు వారు 2 వంటలు ఉంటే ఒక వంట ప్రవక్త వారికి బహుమానంగా ఇస్తే ప్రవక్త వారు నేను బహుమానంలో తీసుకోను, తప్పనిసరిగా నేను దీని సొమ్ము మీకు చెల్లించేస్తాను, సొమ్ము మీరు తీసుకునేటట్లయితేనే ఈ వంట నేను తీసుకుంటాను అని షరతు పెట్టి ప్రవక్త వారు ఆ వంటను తీసుకున్నారు. ఈలోపు అబూబకర్ రజియల్లాహు వారి కుమార్తె అస్మా రజియల్లాహు అన్హా వారు సద్ది మూట అంటారు కదండి మనము, దారిలో తినడానికి భోజనము ఒక మూటలో తీసుకొని వచ్చారు. ఆ ఆహారంతో కలిగిన ఆ మూట తీసుకొని వచ్చి తండ్రి అబూబకర్ రజియల్లాహు వారికి మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆ ఆహారం అప్పజెప్పారు. వారు బయలుదేరేటప్పుడు ఆ మూట వంట మీద పెట్టుకోవటానికి వేలాడదీయటానికి చూస్తే ఆ మూటకు తాడు కట్టి లేదు. వెంటనే అస్మా రజియల్లాహు వారికి గుర్తొచ్చింది, అరే నేను తాడు తీసుకుని రావటం మర్చిపోయాను కదా అని. అటు ఇటు వెతికి తాడు దొరకకపోయేసరికి ఆవిడ నడుమును కట్టుకునే ఒక నడుము చుట్టుకునే పట్కా వస్త్రం అంటారు కదండి, ఆ పట్కా వస్త్రము తీసి దాన్ని 2 భాగాలుగా చించి ఆ ఆహారాన్ని ఆ భోజనం కలిగి ఉన్న మూటను కట్టి వంట మీద వేలాడదీశారు. ఆ నడుముకు చుట్టుకున్న వస్త్రాన్ని తీసి 2 భాగాలుగా ఆవిడ చేశారు కాబట్టి ఆవిడకు అరబీ భాషలో జాతున్ నితాఖైన్ అను బిరుదు పడిపోయింది. జాతున్ నితాఖైన్ అంటే 2 ముక్కలు కలిగిన పట్కా కలిగిన మహిళ అని. సరే, మొత్తానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు మరియు దారి చూపించే అబ్దుల్లా బిన్ ఉరైకిత్ ముగ్గురు అక్కడి నుంచి సౌర్ గుహ నుంచి చీకటి సమయంలోనే మదీనా వైపు బయలుదేరిపోయారు. మిత్రులారా, ఇప్పటికే గంటకు సమయము సమీపించింది కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సౌర్ గుహ నుండి వలస ప్రయాణము మదీనాకు ప్రారంభించారు అనేంత వరకు మన మాటను ఇన్షాల్లా ఆపుతూ వచ్చే భాగంలో వేరే విషయాలన్నీ కూడా వివరంగా ఇన్షాల్లా తెలుసుకుందాం. నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాల జీవిత చరిత్రను తెలుసుకొని వారి అడుగుజాడల్లో నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.